ఒక దేశం బాగుండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆ దేశంలో జనాభా ఉండాలి. అలా అని జనాభా ఎక్కువైపోయినా లేదు అంటే తక్కువైపోయినా సరే మళ్ళీ ఆ దేశానికే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ మధ్య చాలా కంట్రీస్లో ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. అంతెందుకు మన ఇండియాలోనే 2015-16లో ఫెర్టిలిటీ రేట్ అనేది 2.2గా ఉంటే ప్రెజెంట్ అది 2గా ఉంది. అందుకే మళ్ళీ ఫెర్టిలిటీ రేట్ పెంచడం కోసం కొన్ని కంట్రీస్ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఎంప్లాయీస్కి ఓన్లీ 4 వర్కింగ్ డేస్ మాత్రమే ఉంచి 3 డేస్ హాలిడేస్గా ప్రకటిస్తుంది. కానీ ఒక కండిషన్, ఈ 3 డేస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు, కానీ పిల్లలు మాత్రం కనాలి. ఇంత మంచి ఆఫర్ ఎక్కడ ఏ దేశ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ఫెర్టిలిటీ రేట్ పెంచడం కోసం కొన్ని దేశాలు అనేవి వినూత్నమైన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. అందులోనే ఇది కూడా ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు అనేవి వివాదాలు, యుద్ధాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటే జపాన్ మాత్రం ఆర్థిక మాంద్యం, యువజనాభా కొరతతో ఇబ్బంది పడుతుంది. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి యువత అసలు దొరకట్లేదంట. హాస్పిటల్స్, కంపెనీస్, వ్యవసాయం ఇలా అన్ని చోట్ల కూడా యువజనాభా కొరతగా ఉంది. ముసలివాళ్ళ సంఖ్య అనేది జపాన్లో విపరీతంగా పెరిగిపోతుందట. దాంతో ప్రభుత్వానికి తలనొప్పి పట్టుకుంది. అందుకే మళ్ళీ బర్త్ రేట్ని పెంచడానికి జపాన్ గవర్నమెంట్ 3 డేస్ హాలిడే రూల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ దేశానికి పిల్లల్ని కనండి మహాప్రభు అని ప్రజలను వేడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. పెళ్ళైన వారంతా కూడా సంతానోత్పత్తి కోసం ప్రయత్నించట్లేదంట. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం పిల్లల్ని వాయిదా వేస్తూ వస్తున్నారట. ఇన్ కేస్ పిల్లల్ని కన్నా సరే ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే వారానికి 4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని ప్రకటించింది. రిమైనింగ్ 3 డేస్ కూడా హాలిడేస్ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి, కానీ పిల్లలు మాత్రం కనండి అని వేడుకుంటుంది. ఈ కొత్త విధానం అనేది ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సెలవు రోజుల్లో ఎంప్లాయీస్ మాత్రం ఓన్లీ తన పార్ట్నర్తోనే గడపాల్సి ఉంటుంది. వాళ్ళు ఊర్లు వెళ్తారా లేదంటే పర్యాటక ప్రదేశాలకు వెళ్తారా అదంతా అనవసరం, కానీ సంతానాన్ని మాత్రం పెంచాలి. అంతేకాదు, డెలివరీ అయినప్పుడు కానీ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ సంరక్షణ కోసం కానీ జాబ్ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటుందట. అయితే జపాన్ పరిస్థితి ఎలా ఉంటే ఇండియా పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది. మన దేశంలో ఆల్రెడీ జనాభా ఎక్కువగానే ఉంది, కానీ జనాల రేటు మాత్రం తగ్గుతూ వస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం సంతానోత్పత్తి రేటు అనేది 2.2 నుంచి 2కి తగ్గింది. దీనికి కారణం ఏంటంటే కుటుంబ నియంత్రణ కోసం మన దేశంలో అమలు చేస్తున్న పథకాలే అని కేంద్ర మంత్రి చెప్తున్నారు. అధిక సంతానం కంటే ఉన్న సంతానానికే స్కిల్ డెవలప్ అయ్యేలా ప్లాన్స్ ఉండాలని సూచిస్తున్నారు. అందువల్లనే ఇండియాలో సంతానోత్పత్తి రేటు తగ్గేలా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.